నథింగ్ ఫోన్ 3 అయితే మీకైతే లాంచ్ చేసినప్పుడు 5,000 అయితే ఉండే బేస్ మోడల్ వచ్చేసి. అప్పుడు ఓవర్ ప్రైస్ అని చాలా మంది కామెంట్స్ అయితే చేసిళ్ళు, చాలా మంది ఫోన్ కూడా తీసుకోలే. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు అయితే 60,000 అయితే ఉన్నది ఫోన్ అయితే. 60,000కి అయితే కొంచెం బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఫోన్ డిజైన్ అయితే ఎట్లున్నదో మీరే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే పర్సనల్ అయితే కొంచెం అయితే డిజైన్ అయితే నచ్చలేదు. మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. LTPS డిస్ప్లే అయితే ఇచ్చింది, దీంట్లో ఫ్లాట్ డిస్ప్లే అయితే ఇచ్చిండు. స్క్రీన్ టు బాడీ రేషియో అయితే 92% ఉన్నది. 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చింది ఫోన్లో. పీక్ బ్రైట్నెస్ అయితే 4500 ఇచ్చి పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. గేమ్స్ కూడా ఈ ఫోన్ అయితే ఆడుకోవచ్చు. మీరు అయితే హెవీ గేమింగ్ అయితే ఆడలేదు కానీ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. దీంట్లో LPDDR5X RAM UFS 4.2 స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ కెమెరా స్పెక్స్ అనేది స్క్రీన్ పైన వేసిన. బ్యాక్ సైడ్ అయితే మీరు 4K 60fps లో వీడియో అనేది రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఇంకా 3x ఆప్టికల్ జూమ్ ఉంటుంది, 60fps మ్యాక్స్ జూమ్ అయితే ఉంటుంది దీంట్లో. ఫ్రంట్ అయితే 50 MP కెమెరా ఇచ్చిళ్ళు. ఫ్రంట్ కూడా మీరు 4K లో రికార్డింగ్ చేయొచ్చు. కొన్ని కెమెరా సాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన, ఒకసారి మీరు చెక్ అయితే చేయండి. ఫోటోస్ అయితే బాగానే వస్తాయి మీకు అయితే. 5500 mAh బ్యాటరీ ఇచ్చిళ్ళు. 65W చార్జర్ అయితే ఇచ్చిళ్ళు. బాక్స్ లో అయితే చార్జర్ అయితే రాదు మీకైతే. వైర్లెస్ ఛార్జింగ్ అయితే 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చిళ్ళు. స్క్రీన్ ఆన్ టైం అయితే ఈజీగా మీకు అయితే ఒక 7 hours అట్లా వస్తుంది స్క్రీన్ ఆన్ టైం అయితే మీకైతే ఫోన్ అయితే. ఫస్ట్ Android 15 వచ్చింది, ఇప్పుడు Android 16 మీద రన్ అవుతుంది. ఇంకా 5 years Android అప్డేట్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. డే టు డే లైఫ్లో చాలా స్మూత్ అయితే ఉన్నది ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే మీకైతే. ఇంకా బ్యాక్ సైడ్ లైట్ అయితే ఇచ్చింది కదా, దానికి కస్టమైజ్ ఆప్షన్స్ అది ఇక్కడ అయితే ఉన్నాయి. మీకు నచ్చినట్టు మీరు అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో బ్లోట్వేర్ అయితే చాలా తక్కువనైతే ఇచ్చిళ్ళు, అసలు బ్లోట్వేర్ లేదని చెప్పుకోవచ్చు. ఇంకా లాస్ట్ స్క్రీన్లో మీకు అయితే యానిమేషన్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరైతే. ఇంకా గూగుల్ డైలర్ అయితే ఇచ్చిళ్ళు. కాల్ రికార్డింగ్ చేస్తుంటే మీకు అయితే అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే వీళ్ళైతే గ్లాస్ అయితే ఇచ్చిళ్ళు, మెటల్ ఫ్రేమ్ అయితే ఇచ్చిళ్ళు, IP68 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. ఇట్లా వాల్యూమ్ బటన్ అయితే మీరు యానిమేషన్ అయితే చేంజ్ అయితే చేయొచ్చు డిస్ప్లేలో. ఇంకా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు, డ్యూయల్ మైక్ అయితే ఇచ్చిళ్ళు, డ్యూయల్ సిమ్ కూడా పెట్టుకోవచ్చు ఈ ఫోన్ లో. NFC ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉన్నది మీకైతే. ప్రజెంట్ అయితే అప్పుడు లాంచ్ అయినప్పుడు 80,000 అయితే ఉండే, ఇప్పుడైతే మీకైతే 60,000 అయితే ఉన్నది ఫోన్ ప్రైస్ వచ్చేసి. ఒక 20,000 అయితే తక్కువ ప్రైస్ వస్తుంది. ఇంకా బ్యాంక్ ఆఫర్స్ కూడా మీరు అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఇంకా తక్కువకైతే కొనొచ్చు ఈ ఫోన్ అయితే. ఒకసారి ఈ ఫోన్ అయితే చెక్ చేసి మీకు నచ్చినది అయితే ఈ ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి.